ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఒకే ఒక వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగపోవచ్చున్నది. పిల్లరా, ఇర్మియా అనేటువంటి ప్రవక్త, ఆయన యూదా జనాంగం ఇశ్రాయేలు ప్రజలలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన క్రీస్తు పూర్వము 626వ సంవత్సరంలో ప్రవక్తగా ఆయన పిలువబడ్డాడు. 20వ సంవత్సరంలో చిన్న వయసులో అప్రభైనటువంటి దేవునికి ప్రవక్తగా ఉండటానికి ఆయన పిలిచినప్పుడు ఆయన ఏమీ ఆటంకం తెలపలేదు, వచ్చేసారు. ఈ ఇర్మియా ఎవరో తెలుసా? ఆయన ఒక ధనికుడు, ప్రియులారు, యవనస్తుడు, ధనికుడు, బాగా చదువుకున్నాడేమో. ఆయనను నువ్వు నా ప్రవక్తగా రమ్మంటే ఆయన వదిలిపెట్టి వచ్చేసాడు ఆ ధనికుడు. అంతేకాదు, ఈయన చాలా మంచివాడు, మృదువైన మాటలు పలికేవాడు. అయితే ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి బాగలేనప్పుడు, అయ్యా నువ్వు కఠినముగా మాట్లాడు అని చెప్పాడు. ఒక్కోసారి దైవ సందేశాలు కొంచెం కఠినంగా ఉంటాయి, ఏమనుకోదు. అంటే అది ఆ యొక్క భాగం అలాంటిది కనుక కఠినంగా మాట్లాడతారు. కనుక దేవుడు కరుణామయుడు అని చెప్పి ప్రజలు ఇష్టానుసారముగా మనము ఉండవచ్చా? మన పిల్లలు మనం ముద్దు చేస్తుంటాం. వాడు ఆ చిన్న ముద్దును చూసుకొని ఎట్టబడతాడు, ఎగురుతూ ఉంటాడు. అప్పుడు కొంచెం వడ్డించాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళకి. అట్లా దేవుడు కూడా ఆయన ప్రజలము మనం కొంచెం ప్రేమ చూపితేనే కొంచెం మన ఇష్టానుసారంగా జీవించే సమయంలో ఆయన కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. అంత మాత్రాన తండ్రి కాకుండా పోడు, మనం ఆయన పిల్లలు కాకుండా పోము. ఆ యొక్క సంభాషణ కనుక ప్రియులారా, ఇక్కడ కూడా అదే అన్నమాట. ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. గిలాద్ అనేది ఒక పట్టణం, ప్రియులారా. పట్టణాల్లో మందులు ఉండవా? పల్లెల్లో కాళ్ళు దొరకకపోతే ఇప్పుడు పల్లెల్లో కూడా దొరుకుతున్నాయి. ప్రతి గ్రామానికి ఒక పిల్లల చిన్న హాస్పిటల్, ప్రైమరీ హాస్పిటల్, అక్కడ ఒక వైద్యుడే, డాక్టర్, ఇంకా నర్సెస్ అంతా ఉన్నారన్నమాట. ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని. అట్లాగే పిల్లరా, ఇక్కడ ప్రజలు బాగలేరన్నమాట. ఎందుకు బాగలేరు, వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనము ఇక్కడ చూద్దాం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. గుగ్గిలం అంటే అది ఒక చెట్టు నుంచి తీయబడేటువంటి ఒక మందు అన్నమాట. ఈ గిలాదులో మందులు ఎక్కువ దొరుకుతాయంట. అనేక ప్రాంతాలకు కూడా ప్రభు అది ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ఈ పట్టణం కనుక ఆ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకి మందుని పంపిస్తూ వారు ఆదాయాలు పొందుతూ ఉంటారు. కనుక గిలాదులో గుగ్గిలము బాగా దొరుకుతుందన్నమాట. కనుక అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. ప్రజలు ఈనాడు ఆరోగ్యానికి ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువైపోయింది. ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కనుక దేవుడు అంటున్నాడు, గిలాదు అనే పట్టణంలో గుగ్గిలం లేదయ్యా, మందు లేదా. ఎందుకు ప్రజలు స్వస్థత పొందలేకపోతున్నారు? ఎన్ని మందులున్నా, ఎన్ని హాస్పిటల్లున్నా, ఎంతమంది మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి డాక్టర్స్ ఉన్న ప్రజలు రోగాన్ని పడతానే ఉన్నారు. అది ఇక్కడ ఈరోజు. కనుక పిల్లరా, గిలాద్ అంటే పిల్లరా అదొక పట్టణం అని మనం తెలుసుకున్నాము. కనుక ఆ పట్టణంలో మనకు దేవుడు మందిస్తున్నాడు. చూడండి, ఆదికాండం 37:25 ఈ మాట ఉంది.
ఆదికాండము 37:25 ఈ మాట ఉన్నది, చదువుదాము. ఆదికాండం 37:25. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండరి. ఏసేపును గుంటలు వేస్తున్నారు అన్నలు. ఏసేపునే పాపం ఏం తప్పు చేశాడు ఆయన? తమ్ముడే, చిన్నవాడే, అన్నలకి ప్రేమ ఎందుకు లేకుండా పోయాడు? తండ్రి ఆయనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అన్నలు వేరుగా అర్థం చేసుకుని ఆ యొక్క తమ్ముని శిక్షిస్తున్నారు. అటువంటి సమయంలో ఒంటెలు పోతూ ఉన్నాయి. ఒంటెల దగ్గర ఏమున్నాయి? అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? గిలాదు నుంచి వస్తున్నాయి. ఏం తీసుకుని వెళ్తున్నాయి? మందులు తీసుకుని వెళ్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇష్మాయేలీ మార్గస్థులు. కనుక గిలాదు నుంచి గుగ్గిలం అంటే మందు. పిల్లరా, మన దేశంలో కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ చేసే వాటిల్లో మెడిసిన్స్ కూడా ప్రాముఖ్యమైనవి మన దేశ ఉత్పత్తులు. ఒకసారి నేను చదువుకున్న రోజుల్లో నేను ఎగ్జామ్ రాసి, బ్యాంక్ ఎగ్జామ్ రాసి పాస్ అయినాను. తర్వాత పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూ పిలిచారు విజయవాడ కెనరా బ్యాంక్. వెళ్తున్నప్పుడు వచ్చారు ఒక 5 మంది ఇంటర్వ్యూవర్స్, పెద్ద ఆఫీసర్లు వాళ్ళు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను కూర్చున్నాను, నేను కూడా వచ్చి అక్కడ కూర్చోమన్నారు. కూర్చున్నాను, థ్యాంక్ యూ అని కూర్చున్నాను. అప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నారు. అరే, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే వాట్ యూ విల్ టెల్లింగ్? మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అన్నాను. ఓ వాట్? తర్వాత వాట్ ఆర్ యూ స్టడీడ్ అన్నాడు. ఐ స్టడీడ్ బీకామ్. దెన్ వాట్ ఆర్ ద చీఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు జపాన్ అన్నాడు. ఐ టోల్డ్ దట్ మెడిసిన్స్ అండ్ తర్వాత ఏంటి మన దేశం నుంచి ఎక్కువగా వీటిని ఏమంటారు? కాదు మందులు. తర్వాత మన కూరలు వేస్తుంటారే వాటిని ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్. అంత ఇంగ్లీషే మన వాళ్ళు, తెలుగే రాదు మన వాళ్ళకి పాపం. అందుకని అన్నింటికి మంచి వార్తలు వస్తున్నాయి. కాబట్టి సుగంధ ద్రవ్యాలు, నేను కొన్ని తెలుగులో కూడా చెప్తాను, ఎందుకంటే ఐ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం. అఫ్ కోర్స్ ఐ స్టడీడ్ బీకామ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. కనుక అని అంటున్నాడు. అప్పుడు వాట్ ఈస్ ద బ్యాంక్ అన్నాడు. ఐ టోల్డ్ దట్ వాట్ బ్యాంక్ డస్ ఈజ్ ఏ బ్యాంక్ అన్నా నేను. బ్యాంక్ ఏం చేస్తుంది? అదే బ్యాంకు. వాళ్ళు వేసే ప్రశ్నలకు మనం కూడా ఏం తప్పిపుకు పడకూడదు. బ్యాంక్ ఏం చేస్తుంది? ఇట్ అట్రాక్ట్స్ డిపాజిట్స్. ఫస్ట్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో కూడా మన వాళ్ళు వెళ్ళిగా వెళ్ళి డబ్బు దాచుకుంటా ఉన్నారు. ఇట్ అట్రాక్ట్స్ డిపాజిట్స్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ so many services bank will give and it will అది అప్పులు కూడా ఇస్తుంది అన్నమాట. కనుక అలా ఇది కాబట్టి ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రశ్నలు, 165 ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా ఉండవచ్చు. అయితే పేరు పొందిన ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఉన్న పాఠాలను మనం ఈ ఉదయకాలంలో నేర్చుకుందాం. ప్రశ్నలు, పాఠాలు, అది హెడ్డింగ్ ఈరోజు. ప్రశ్నలలో ఉన్న మనం కూడా ప్రశ్నించుకోవాలా. మనల్ని మనం విమర్శించుకునే ఎడలా మనం శిక్ష పొందకముందు అంటాడు దేవుడు. మనల్ని మనమే విమర్శించుకోవాలా. ఆయన్న ఈయన్న ఎవరో విమర్శించుకోబడలే. అందుకనే బ్యాంకులో కూడా అప్పుడప్పుడు వారు వ్యాపారాలు చేసేవాడు కనుక స్వాట్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తారు. స్వాట్ అంటే SWOT. వాట్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్స్, మన బలం ఏంటి, అండ్ వాట్ ఆర్ అవర్ వీక్నెస్. మనం అనుకుంటున్నాం గొల్యాతు కూడా నేను మహాబలాఢ్యుడిని వచ్చాడు వెరవేరుత. ఒక చిన్న పసిబాలుడు, ఆయన బలమే చూసుకున్నాడు కానీ ఆయన బలహీనత చూసుకోవాలా. దట్ ఈస్ కాల్డ్ స్వాట్.
మనం కూడా నేను మంచి క్లవర్నే, నేను ఈ ఇంటర్వ్యూలో లేకపోతే ఈ ఎగ్జామ్లో నేను సాధిస్తాను అనుకుంటాడు. ఆయన వీక్నెసెస్ తెలియవు. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ ఆపర్చునిటీస్. ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెటన్స్. మనకున్న అవకాశాలే కాదు, వాటి వెనక ఉన్న ఏమంటారు థ్రెటన్స్ అంటే కొంచెం మంచి మాట రాదు, ఇంకా కొంచెం మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అన్నమాట. అది వేసుకోవాలన్నమాట. అప్పుడు ద స్టడీ ఆఫ్ స్వాట్. విద్యార్థులు ఉన్నారు కనుక స్వాట్ అనే మాట ఉపయోగిస్తున్నారు. మన యొక్క బలమును, మన బలహీనతలు, మన యొక్క ఆపర్చునిటీ అవకాశాలు, తర్వాత మన థ్రెటన్స్, మన ఎదిరింపులు, అవి వేసుకున్నవాడే. అవన్నీ వేసుకోకుండా 30 రోజులు ఏం చేస్తా ఉన్నాడు? ఎవరో గొల్లియాతు, మహాబలాఢ్యుడు వెలుగలుతా ఉన్నాడు. ఆయన స్ట్రెంగ్త్ చూసుకున్నాడు, ఆయన వీక్నెస్ చూసుకోవాలి. ఆయన సున్నతి లేని ఫిలిస్తీయుడు, నుదుట అంతా కవచం ఉంది, ఇక్కడ ఒక దగ్గర లేదు. ఆ పసిబాలుడు దేవుని పైన ఆధారపడినటువంటి ఎవరు? దావీదు. అరే గొల్లియాతు, అందరూ రాజు వదులుకొని అందరూ వరకు యుద్ధ వీరులంతా కూడా భయపడుతున్నారు. అయ్యో, ఈ మహాబలాఢ్యుని ఎలా ఎదుర్కోవాలి, మనం ఓడిపోతా ఉన్నాము, మనం బానిసలు అయిపోవాలి అనుకుంటా ఉన్నారు, భయపడిపోతారు. అప్పుడు వచ్చాడు ఈ ఎవరో దావీదు. చిన్నవాడు, వయసు మంచి కుర్ర వయసులో ఉన్నాడు. ఏం విధంగా నేర్పడే తను కూడా లేదు. వాళ్ళందరినీ మిట్రీలో చేరారు, కానీ ఆయన చేరలా, గొర్రెలు కొట్టుకుంటాం. వచ్చి స్టడీ చేశాడట. అది స్పాట్. ఆయన స్టడీ చేశాడు. వాడు చాలా వాడు ఏదేదో చెప్పుకుంటా ఉన్నాడే. వాడి వీక్నెసెస్ ఏంటి? ఎదుట కవచం లేదు, వాడు సున్నతి లేనివాడు, దేవుని నమ్మినవాడు కాదు. దేవుని నమ్మిన వాడికి గొప్ప పొగరు ఉంటుంది, అతిశయం ఉంటుంది. ఈ దేవుని పేరట ఈయన వస్తున్నాడు, వాళ్ళ దేవతల పేరట వస్తూ ఉన్నాడు, భయపెడుతున్నాడు. రాజు మొదలుకొని తత్తిమ సిపాయిలు అందరూ కూడా భయపడిపోతా ఉంటే ఆ పసిపాలుడు స్వాట్ అని స్టడీ చేసి, ఆహా నువ్వు బాగున్నావయ్యా, చాలా ఉంది, నీ డ్రెస్సు బాగుంది, నీ కత్తి బాగుంది, అరే రే మేము ఎవరు అనుకుంటున్నాం? మేము జీవము కదా దేవుని బిడ్డల పిల్లరా. అందుకని విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించే నిన్ను కోరిన వాడు ఎవరు అన్నట్టుగా అనుకుని మనసులో యెహోవా పేరట వెళ్ళాడు. యుద్ధానికి వెళితే అప్పుడు ఏం లేదు, ఒడిసిలా తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, వాడిని డిఫీట్ చేశాడు. ఆ కథ చెప్పుకుంటే పోతే అదే సరిపోద్ది. కనుక పిల్లరా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? ఈ లోకంలో ప్రజలు ఎందుకు బలహీన పడిపోతా ఉన్నారు, ఎందుకు బాధపడిపోతున్నారు అని ఈ ప్రవక్త దేవుని పేరట ఆయన విలాప వాక్యం కూడా ఆయన రాసింది. అప్పుడప్పుడు ఇది కీర్తన గ్రంథము, పరమగీతము, సామెతలే కదా మనం చదవాల్సింది, విలాప వాక్యాలు చదవాలా. ఆ గొప్ప ప్రజలు ఏ రీతిగా బలహీనులైపోయినారో అవన్నీ మనం చదువుకొని మనం కూడా పశ్చాత్తాపడాలి, అప్పుడప్పుడు దుఃఖపడాలి. పిల్లలు ఎప్పుడు సంతోషాన్నే కాదు. అందుకొరకే పిల్లలు ఆ ప్రజలు అనుకున్నారు, మాకు దేవాలయం ఉన్నది, ఆ దేవాలయంలో గొప్ప దేవుడిని మేము ఆరాధిస్తున్నాము, ఆయన బలవంతుడు, మాకు ఇక తిరిగే లేదు, మమ్మల్ని ఎవరు జయించగలరు అని వాళ్ళు విరవేగిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. అయితే పిల్లరా, ఆ దేవాలయంలో వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేవాలయంలో వ్యాపారాలు ఈ రోజుల్లో ఖర్చీఫులు అమ్ముకుంటూ, నూనెలు అమ్ముకుంటూ దేవుని ప్రభావానికి వ్యాపారంగా చేసి పిల్లలు, అందుకొరకే నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారే అని. మార్కు సువార్త చూడండి, 11-17 వచనంలో చదువుతారు ఎవరైనా. మార్కు సువార్త 11:17 వచనం. వారు దేవాలయము 70 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయం, 17 సంవత్సరాలు కట్టిన దేవాలయం పిల్లలు, అతి సుందర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ దేవాలయాన్ని చూసి, అందులో జరిగేటువంటి కార్యక్రమాలు చూసి మురిసిపోతూ
వారు పాపముని అక్కడ ఆ పాపం వల్ల వచ్చే తీర్పుని వారు తలంచుకోవడం లేక వెనమిగిపోతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే దేవుడు చెప్తున్నాడు చూడండి 11:17 చదువుతారా? మార్క్స్ వార్త 11:17 అయ్యా సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరము దేవాలయం ఉంది. అయితే ఏం చేశారు ప్రజలు? మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారే. ఓ ప్రజలారా, దేవాలయాన్ని చూసి మీరు మురిసిపోతున్నారే, మీలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నారే. పాపంలో వచ్చి జీతం మరణం కదా. అంతకుముందుగానే పాపం చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన అషూరు రాజ్యానికి అప్పగించినారు. వారు బానిసలైపోయినారు. దాన్ని చూసైనా వారు పాఠం నేర్చుకోలేదు. తర్వాత యూదా ప్రజలు 2 గోత్రాల వారు కూడా నెబుకద్నెజరు చెరకి పోతా ఉన్నారు. అప్పుడు సరి చేసుకుంటారని ప్రజల పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి వారు సరి చేసుకుంటారు జీవితాలని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇలాగులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. పిల్లారా, నేను పాపకుడే పిలువచ్చి తిని కానీ నీతివంతులను పిలువ రాలేదని ప్రభు అయిన క్రీస్తు మనుషులకు ఉన్నటువంటి ఆత్మీయ అనారోగ్యాన్ని, మన స్థితి బాగలేదు, మనం బాగుందాం అనుకుంటున్నాం, పోయి చూశాడు. ఆ పరీక్షకు చేసుకుంటే కదా మనకు తెలిసేది. మన బ్లడ్ రిపోర్ట్ తీస్తే మనకున్న బలహీనతలన్నీ బయటపడతాయి. మనం బాగున్నట్టు బాగా ఉన్నాం, బాగా సిద్ధపడి వస్తాం. అయితే అట్లాగే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? అందుకొరకే ఇర్మియా గ్రంథంలోనే 17:9 ఆ మాట ఉన్నది. పిల్లరా, మనం అనుకుంటాము మనం బాగున్నామని. హృదయంలో ఎన్నిటికో చోటు ఉంటుంది, దేవునికి చోటు ఉండదు, దేవుని కార్యాలకి చోటు ఉండదు, దేవునికి పిల్లరా ఘనత ఇవ్వలేట్టులేదు. అది ఇక్కడ చూడు 11:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఎవరైతే హృదయాన్ని గ్రహించి అది చెడ్డది, నేను మంచివాడు కాదు అని కరుణామయుడు ఆ దేవ నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే వారే రక్షింపబడతారు, వారే దేవుని పిల్లలు అవుతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రవక్త విలపిస్తూ ఉన్నాడు. యవ్వన బిడ్డ ఒక దుఃఖ స్వరముతో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశి, మీకు పట్టణాల్లో ఉన్నారే, మంచి సుందరమైనటువంటి పట్టణం, నాభి దేశము, దైవ మందిరము, ఎంతో గొప్పగా కట్టబడి దైవ ఆరాధనలు జరిగించే ప్రాంతము. అయితే ఆ ప్రజలు అవన్నీ చూసుకొని వారు ఆత్మీయంగా జీవించలేక వారు నశించిపోతూ ఉన్నారు. అప్పుడు కదా ప్రవచనం ఎత్తి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో 165 ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్లో ఉన్న పాఠాలు ఈ యొక్క ఉదయకాలంలో నేను ప్రభు పక్షాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. కనుక ప్రియులారా, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు కూడా లేదా. ఒక వైద్యుడు తయారు కావాలంటే, నాకు డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకున్న రోజుల్లో, వారికి ఎంత ఎక్విప్మెంట్ ఇస్తారు, దాని అంతటికి కొన్ని లక్షల రూపాయలు విలువ వాళ్ళ మీద ఖర్చు పెట్టాలంట. ఒక బాడీ ఇవ్వాలంటే తమాషానా? బాడీని వారు కట్ చేస్తూ ఉంటారు, అవయవాలన్నీ కప్పలు కట్ చేస్తారు. మొదట ల్యాబొరేటరీలో ఇంటర్మీడియట్లోనే పైపీసేవాడు. తర్వాత బాడీస్, ఒక బాడీ వారికి ఇవ్వాలంటే ఎన్ని లక్షలు. తర్వాత వారికి ఇచ్చే ఎక్విప్మెంట్, వారు స్టడీ చేసే ఆ మెటీరియల్స్ లక్షల కొలది, అంత ఖర్చు పెడితే కానీ ఒక డాక్టర్గా ఆయన సిద్ధపడి రాలేడు. కనుక అంత పెద్ద వైద్యులు ఉన్నా అది ఆత్మీయమైనటువంటి మనోవ్యాధికి మందు లేదన్నట్టుగా మానవులు చేసినటువంటి ఆ తప్పిదములకు శిక్ష అనుభవించాలి పిల్లలు. అయితే కరుణామయుడైన దేవుడు
తన కుమారుని లోకానికి పంపించి ఆయన మన పక్షాన ఆయన శిక్షను నవ్వించి శిక్షను తొలగించాడు. కాబట్టి ఆ మాట ఉన్నది. ఎందుకొరకే రెండో మాట చూడండి, రెండవ ప్రశ్న 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం. 13వ అధ్యాయము 23వ వచనం. ఈ యొక్క ఉదయకాలంలో మన ప్రశ్నలు, అందులో ఉన్న పాఠాలు మనం తెలుసుకుంటున్నాము. రెండవ ప్రశ్న ఇర్మియా గ్రంథం 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవలపడును. చిరుతపులి ఉన్నది ప్రియులారా, పుట్టుకతోనే మచ్చలుగా పుడుతుంది. దాన్ని ఎవరైనా వెళ్ళి ఒక గొర్రె పిల్ల, తెల్లటి గొర్రె పిల్లలాగా, తెల్ల ఆవులాగా చేయగలరా? ఎంత ప్రయత్నించారు. అట్లాగే ప్రియులారా. తర్వాత కూషు దేశస్థుడు, ఆఫ్రికా. మనమంతా కొంచెం కనీసం చామచాయన్న ఉంటాం. నార్త్ ఇండియన్స్ తెల్లగా, కాశ్మీరీలు. మన దేశంలో అందంగా ఉండేటువంటి ప్రజలు ఎవరంటే కాశ్మీర్ తెల్లగా చూడ చక్కగా ఉంటారండి. ఇశ్రాయేలు ప్రజలు అసలు మొట్టమొదట అటువంటి వారు కాగలరా? నల్లగా ఉంటారు పాపం. వాళ్ళ వెంట్రుకలు రింగులుగా పొడవరావు, చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ షేపులు కూడా అంత సరిగా ఉండవు. కూషు దేశస్తులు తన చర్మమును మార్చుకోగలడా? ఎంత వైద్యం చేసినా, ఎన్ని చేసినా, నువ్వు తపస్సు చేసినా మారలేదు. అట్లాగే కీడుకు అలవాటు పడిన మానవుడు, నేను ఒక మంచివాడను, నేను నీతిమంతుడను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళగలనని అనుకుంటే సబబా? అందుకొరకు దేవుడు మారండి, మార్పు చెందండి, మార్పు చెందాలి ప్రియులారా, మార్పు అందుకని మీరు మార్పు చెంది పసిపెట్టెల వలె ఉంటేనే కానీ పరలోక రాజ్యములకు పోలేరంటారు. మనం పెద్దవాడు, దుఃఖోదేమంటాడు, అయ్యా నేను ముసలివాడను, నేను ఎలా పసిపెట్టను అవుతానంటే అప్పుడు చెప్తాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ రోజు హృదయంలో క్రొత్తదనం రావాలి. పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఈ పరిస్థితులన్నీ ఒప్పుకొని శరాగత వత్సల దేవా పాపి నేను క్షమించు, నీ రక్తం చేతున్న పాప కడుగు అని ఎవరైతే పశ్చాత్తాపడి తిరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధానికి వస్తారో వారే పరలోక రాజ్యములకు అర్హులు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవనం అన్నాడు. అంటే యేసు ప్రభువే ఒక వ్యక్తి, యేసు పరలోకానికి మార్గం. అయ్యా నువ్వు పోతానంటున్నావే, ఆ మార్గం మాకు తెలియదు అంటున్నాడు ఫిలిప్పు. మార్గం తెలియదా నీకు పిలుపు? ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నానే, నేనే మార్గం, ఆయనే మార్గం. ఆయనలోనే, ఆ శబ్దంలోనే రక్షణ, ఆశీర్వాదం. కనుక పాపులను రక్షించుటకు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ కరుణామయుడే నేటి మానవాళి రక్షణకు ఆధారభూతుడు. కనుక పిల్లరా, ఇక్కడ చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. తన స్వతహాగా మనకు మనమే మేలు చేసుకోలేవు. మనమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు నీతి క్రియలు చేయి వెళ్ళలేము. అందుకొరకే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఒక మంచి వ్యక్తిగా మానవుడు ఎలా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరూ పడిపోయినారు అందరూ. పడ్డానండి అంటారు చాలామంది. ఎడబడ్డావు? ఆ పడిన దగ్గర నుంచి నువ్వు లేయి. మానవుడు పడిపోయాడు. ఇందాక ఆరాధన కూడా ఆదాము మొదటి మనుషుడు, ఆదాము మొదలుకొని నేటి వరకు అందరము పాపులని. అయితే అలాంటి పాపులను రక్షించుట కొరకు, పడిన గోతిలో నుంచి విడిపించడానికి, పైకెత్తి బండ మీద నిలబెట్టడానికి యేసయ్య పరలోకం నుంచి ఆ మహిమ నుంచి వచ్చినాడని మనం వింటున్నాం. కనుక చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. తర్వాత కూషు దేశస్థుడు నల్లని వాడు, తెల్లని, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు అంటది. ఎవరి షోలో మీద కొంతమంది నల్లగా ఉన్నా వాడి ఒక వచ్చేసి చాలా బాగుంటుంది. కాబట్టి మనం అటు లేవు ఇటు లేవు, మధ్యలో ఉన్నాం. మనం ఎలా ఉన్నామో వీడియో కలర్ ఉంది అంటే గోధుమ రంగు. అక్కడ మనలో మంచివాడు కూడా ఉన్నారు, మంచి రంగు కలిగిన వాళ్ళు. ఆ రంగుని చూసుకొని నువ్వు ఏదో అనుకుంటున్నావేమో.
ప్రభు అయిన క్రీస్తు. అవన్నీ ఎందుకనే ప్రియులారా, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, కీడుకు అలవాటు పడిన నీవు నేను మార్చుకోలేము. అందుకొరకే ఎలా మార్చుకోగలము? దేవుని సన్నిధికి రావాలి, మార్పు చేస్తాడు మనలను. పసిపెట్టుల వల్లే దేహంలో ఇప్పుడు నయమాను చూడండి, దేవుని పేరట ఆయన 7 సార్లు మునిగితే ఆయన ఒక కుష్ఠు రోగి పసిపిల్ల దేహం వల్లే మారిపోయినాడు. పిల్లలు మారుతారు ఎప్పుడు? దేవుని నమ్మితే. నువ్వు నమ్మకపోతే మారనే మారు. కనుక మార్పు కావాలంటే, ప్రలోకం వెళ్ళాలంటే నువ్వు ప్రియులారా మార్పు చెందాలి. అందుకొరకే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయము ప్రశ్నలు అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న భాగాలన్నీ కూడా ప్రశ్నలలో ఉన్న పాఠాలు. కనుక చిరుతపులి మచ్చలను మార్చుకోలేదు, కూషు దేశస్థుడు తన యొక్క చర్మాన్ని మార్చుకోలేడు, రంగు మార్చుకోలేడు, కీడుకు అలవాటు పడిన ఆదాము మొదలుకొని నేటి వరకు మనుషులందరూ కీడు చేయడానికే అలవాటైంది, కానీ మేలు చేయలేకుండా ఈనాడు ఉన్నారు. అందుకనకే ఆ ప్రభు దిగి రావాల్సి వచ్చింది. ఆ ప్రభు దిగి వచ్చి మనందరి రక్షణ కొరకు ఆయన ఒక మార్గాన్ని ఆయన పావన రక్తము ద్వారానే ఏర్పాటు చేయాలి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 6-7 వచ్చినారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించే రోజుల్లో ఆయన మానవుడిగా అవతరించి పెరిగి పెద్దవాడై ఆయన ఉన్నవాడు. ఆయన ఏం చేశాడో చూద్దాం. 6-7 వచ్చినారు. 5:6. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండాడు. ఎక్కడ? బెతస్దాని కోనేరులో. ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళి కోనేరు దగ్గర తిరిగిపోయాడు. హాస్పిటల్కి పోకుండా అంటే హాస్పిటల్కి అలివిగాల ఆయన వ్యాధి. అందుకని కోనేరు దగ్గర పోయాడు. కోనేరు దగ్గర ఏముంది? ఇప్పుడు ఒకప్పుడు దేవదూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడంట. మొదట ఎవడో దిగుడునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు అన్నమాట. అందుకొరకు ఈ వార్త దావానంలాగా ప్రపంచమంతటా అక్కడున్న దేశమంతా పాకిపోయింది పిల్లలు. అందుకొరకు ఎక్కడెక్కడ ఉన్నదే వాళ్ళందరూ మోటాముల్లి సర్దుకొని అన్నీ తీసుకొని కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేసారు. వచ్చి వారు ఉన్నారు. అప్పుడు 38 ఏళ్ళు అయిపోయింది. పక్కవారన్నా కరుణించలేదు, ఆయన త్వరపడటం లేదు. నేను ఈరోజు తప్పకుండా వెళదాం అనుకుంటాడు, వెళ్ళలేకుండా అంతలేక ఎవడో వచ్చి తూగుతూ ఉన్నారు. దేవుని దూత ఏమో వస్తానే ఉన్నది, ఈయన దిగలేకనే ఉన్నాడు. 38 సంవత్సరాలు అయిపోయింది. కుటుంబం ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయినారో, భార్య ఎలా ఉన్నదో, ఆ మహాసాధ్వి ఎలా ఉన్నదో. అయితే ఆ కరుణామయుడు చూడండి, 38 ఏళ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. చూడండి, తర్వాత యేసు వాడు పడి ఉండట చూచి, యేసు ప్రభు చొరవ చేసుకుంటాడు. ఇప్పుడు మనందరం పాపం అయితే ఆయనకేమి చొరవ చేసుకున్నాడు. అందుకొరకే దేవుని సింహాసనం కుడి పార్శ్వన ఉన్నటువంటి దేవుని కుమారుడు మార్పు చెంది పసిబిడ్డలాగా పుట్టి ఈ నశించిపోయే మానవాళిని వ్యాధిగ్రస్తులతో వ్యాధితో పాపముతో కృషించి నశించి పాతాళానికి వెళ్ళేటువంటి ఈ అభాగ్యులను చూచి ఆ కరుణామయుడు ఆయన మానవుడై ఆ 38 ఏళ్ల నుంచి బెతస్దా అనే కోనేరు దగ్గర పిల్లరా వాడు పడిపోయినట్టు చూచి ఎవరు పాపం జాలి తలంచారు. పక్కవారు కూడా అయ్యో 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు పెద్ద అని ఎవరు జాలి చూపుతున్నారు. ఆ కరుణామయుడు ఎక్కడో ఉన్నాడు. వచ్చి స్వస్థపడగోరుచున్నావా? అయ్యా నీకు ఆరోగ్యం కావాలా? ఇట్ ఈస్ ఆల్సో ఎ క్వశ్చన్. అప్పుడు అయ్యా వాడు పాపం అవునంటే వెంటనే బాగుండేది. అతను ఏదో ఒక థియాలజీ అని చెప్తున్నాడు. అయ్యా నన్ను కోనేటిలోకి దింపడానికి నాకు ఎవరు లేరయ్యా అంటున్నాడు. మనం మానవులు అదనమాట ఉంటే ఎవరొకరిని చూసుకోవాలంటారు. ఎంతసేపు ఒకరిపైన ఆధారపడతారు. నాకు ఎవరు లేరా? నేనున్నాగా. అభాగ్యులకు భాగ్యుడు ఆయన, స్నేహితులు లేని వారికి స్నేహితుడు ఆయన.
నేనున్నాలే నువ్వు అని చెప్పి తన చేతినిచ్చి నువ్వు లేచి నువ్వు నీ పరిపెత్తుకొని నడవమంటే అప్పుడు కదండి ఆయన దిగ్గున చూడండి ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపడుతున్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు ఏడో వచ్చాను నాకంటే ఏముందుకో దిగునని ఆయన ఉత్తరం ఇచ్చాను యేసు నీవు లేచి నువ్వే లేయ్యా ఎందుకు ఒకరు లేస్తారు వ్యాపారం తెచ్చుకో బలం తెచ్చుకో నేనున్నాగా లేయి ఎంతోమంది పడిన వారిని లేపుతున్నాడు నిన్ను నన్ను ఆయన నామమున మనం ఆయన నమ్ముకున్నాం మంచి ఆయన బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అపరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నారు కాబట్టి ప్రియులరా చూడండి వెంటనే వాడు స్వస్థత తన పరుపును ఎత్తుకొని నడిచాను అందరూ విభ్రాంతి పడిపోతున్నారు 38 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 38 సంవత్సరాల నుంచి పడిపోయిన ఆ వ్యక్తి యేసయ్య చొరవ చేసుకుని అట్లాగే ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే మనందరి పట్ల దయచూపి ఆదాము నుంచి నేటి వరకున్న మానవులు పడిపోతున్నారు వాడిది ఎక్కడెక్కడో ఏమేమో చేస్తున్నారు ఏమి చేసిన వారికి ఆ ఆత్మీయ రోగం ఆ యొక్క పాప రోగం కుదరడం లేదు అందుకొరికి మనందర పాప పరిహారం కొరకు ఆ కరుణామయుడు దిగి వచ్చాడు ఆ రోగి దగ్గరికి ఎలా వచ్చాడు ఎక్కడో ఉన్న యేసయ్య 38 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆ మానవునికి సహాయం చేయడానికి ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపడగలుగుతున్నావా అని అడిగి ఏ రీతిగా స్వస్థపరిచాడు అది కూడా ప్రశ్న పిల్లలు అలాగూ ఆయన స్వస్థ ఇచ్చి తన ఇంటికి సంతోషంతో పంపిన కరుణామయుడు పిల్లరా చూడండి అసలు ఈ లోకంలో మనం ఈ రీతిగా తయారవడానికి మూల కారణం అదొక ప్రశ్న పిల్లలు ఆది కాండంలో ఒక ప్రశ్న ఇది నిజమా చూడండి 3వ అధ్యాయం 1వ వచనం ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనం ఒక ఆయన వచ్చాడు మానవుల్ని అప్పుడే సృజించాడు ఆదాముగా అవ్వగా స్త్రీ పురుషులుగా సృజించి వారు అప్పుడప్పుడే దేవుని కృప ద్వారా సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని చూడలేక ఒక ఆయన ఒక ప్రశ్న తీసుకొని వచ్చినాడు ఏంటో చదివిన ఆ ప్రశ్న చూడండి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఏది నిజం అంతా నిజమే దేవుడు చెప్పాడు ఎన్నెన్నో వృక్షాలు ఉన్నాయి ఎంతో సంతోషంగా తింటా బాగా ఆ యొక్క నదిలో ఉన్న నీళ్ళు తాగుతా బాగా హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా సమాధానంగా దేవుడు ఇస్తే దేవుడి దగ్గర పరిగెత్తుకుంటూ వస్తూ తండ్రి దగ్గర పిల్లలు ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో అట్లా పరిగెత్తుకున్న మానవాళ్ళు వచ్చాడు ఒక ఆయన ఇది నిజమా ఈ ప్రశ్నే మానవాళిని ఈనాడు పాపాలలో గురి చేసి తినవద్దన్న పండు తిని ఈ పండు తినవాళ్ళు నిశ్చయంగా చనిపో దేవుడు ఒక హద్దులు పెడుతున్నాడు సరిహద్దు రాళ్ళను పాతిల్చుమా సరిహద్దు దాటకపయ నిల్చుమా పిల్లరా సంఘములో సరిహద్దులు జీవితంలో దేవుడు సరిహద్దులు అందుకే వాక్యము ఎందుకు ఈయన ఆ దేవుని దాసులు రాబోతా ఉన్నారు మనకు 3 రోజులు సరిహద్దు రాళ్ళు పాటిస్తూ ఉన్నారు ఆ సరిహద్దు దాటి ఇప్పుడు దేవుడు చెప్పాడు అయ్యా అన్ని ఏదైనా తోట అందమైనటువంటి మనము వారి వరకే దేవుడు సృజించాడు అన్నీ తినండి బాబు ఈ మంచి చెడ్డలు ఇచ్చే ఈ చెట్టు పండు మాత్రం తినబాకండి అయ్యా అది అనుమానాలు వస్తాయి అని చెప్తే అది ఇది నిజమా అంటే ఎవరో ఒక మధ్యవర్తి వచ్చేసాడు ఇద్దరు భార్యాభర్తలు బాగున్నారు మధ్యవర్తులు వచ్చి చెడగొడతారు ఆ కుటుంబాన్ని అట్లా మానవ కోటిని చెడగొట్టి వారిని పాపలుగా చేసి దేవునికి దూరస్తులు చేసి పరలోక రాజ్యాన్ని అక్కడి నుంచి ఏదైనా తోట నుంచి దూరం చేయడానికి కారకుడైనారు ఇది నిజమా అది కూడా ప్రశ్న
ఏమైనా చెప్పాడంటే నిజం, దేవుడు చెప్పింది నిజం. నాయనా ఈ పండు తిన్నా బాగున్నాయా, ఎన్నైనా తినండి బాగుండండి అంటే ఆయన డౌట్ పుట్టించాడు. ఇదే నిజమా? ఆ యొక్క డౌటే ఈనాడు కూడా మానవుడు మనం ఇంత బలహీనమైనడానికి, దేవునికి దూరమై అనేక నష్టాలు, అనేక వ్యాధులు, ఇబ్బందులు తెచ్చుకోవడానికి కారణమైంది. కనుక బైబిల్లో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలలో కొన్ని పాఠాలు ఉన్నాయి. ఎప్పుడైనా నిలిచి ఆగి చదువుతా పోతావు, ఒక దగ్గర ఆగి ఆలోచన చేసి దేవుడు ఈ రీతిగా ఎందుకు చెప్పాడు, నేను ఆ రీతిగా ఎందుకు నడుచుకోలేకపోతున్నాను, నడుచుకుంటాను దేవా ఇదిగో అని నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు. ఆ తర్వాత చూడండి ఆదికాండం 3:9, అది కూడా ఒక ప్రశ్న. ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావని. ఆదామా, పాపం దేవుడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. దేవుడు ఎప్పుడు వస్తాడో ఈ ఆదాము చిన్న పిల్లల్లాగా పరిగెత్తుకుంటూ ఒక తండ్రి దగ్గరికి బిడ్డలు వెళ్ళినట్టుగా వెళుతూ ఉన్నారు. ఆ రోజు రాలేదు వాళ్ళు. అరే ఎందుకు రాలేదు అని చూస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, పండు తిన్నారు, దిగంబరులుగా మొత్తం దేహం అంతా ఏమి లేని దిగంబరులు అయినట్టుగా ఉన్నారు. చూచి దాక్కున్నారు చెట్టు నీడ. అప్పుడు ఆదామా ఎక్కడున్నావయ్యా అంటే అప్పుడు పిలిస్తే చెప్తున్నాడు, అయ్యా నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చావు కదయ్యా, ఆ స్త్రీ నాకు పండు పెట్టింది అని చెప్పుకుంటా ఉన్నాడు. అమ్మా స్త్రీ అమ్మార్సారా, అయ్యా నేను కాదయ్యా, అదిగో ఒక ఆయన వచ్చాడు, ఇది నిజమా అని చెప్పినాడు, తినిపించినాడు, మేము ఇట్లా అయిపోయినామని. అప్పుడు నిజం తెలిసింది. అప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన ఆ తీర్పు వారికి ఇచ్చాడు. కనుక పిల్లరా, ఈ యొక్క గ్రంథంలో పిల్లరా క్వశ్చన్స్ చూడండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా, ఒక పట్టణంలో డాక్టర్లు లేరంటే ఎవరు నమ్ముతారండి? గోపాలుగా ఉన్నారు డాక్టర్, మంచి నిపుణులైన డాక్టర్, అమెరికా వెళ్తారు, 10 ఎన్నో గొప్ప దేశాలకు వెళ్ళి వాళ్ళు మాస్టర్ డిగ్రీలు పొంది ఎన్నో డిగ్రీలు పొంది వచ్చి వాళ్ళు వైద్యం ఇస్తున్నాడే. ఎప్పుడైనా నువ్వు బాగలేకపోతే అక్కడ వెళ్ళి నువ్వు దేహానికి బాగలేకపోతే అల్లాడిపోతావే సోదరుడు, సోదరి, నీ ఆత్మకు బాగలేదే. ఎప్పుడైనా దేవా నా ఆత్మని పరీక్ష చేసయ్యా అని ఎప్పుడైనా అన్నావా? ఇక్కడ కొద్దిగా కొట్టుకోకూడదు, అబ్బా భయం. ఎందుకంటే మనకు కుటుంబం ఉన్నదిగా, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, పిల్లలు ఉన్నాడు, భార్య ఉంది. ఇక్కడ పొరపాటు పట్టుకోకూడదు. దగ్గర హార్ట్ అటాక్ వచ్చేటట్టు అని భయపడిపోయి పరిగెత్తుకుంటా వాళ్ళని వెళ్ళి పిలుచుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అయితే ఆత్మీయ పరిస్థితి ఎప్పుడైనా నువ్వు ఎవరి దగ్గరైనా నువ్వు చూపెట్టుకున్నావా, లేకపోతే నువ్వు ఆగి ఆలోచన చేస్తున్నావా? ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అది కూడా ప్రశ్న. యెషయాగ్రంథం మనల్ని రక్షించడానికి ప్రభువైన క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన మనం చేసుకోలేనటువంటి ఆ యొక్క గొప్ప పుణ్య కార్యాన్ని ఆయన సిలువలో చేసి ఆయన పావన రక్తాన్ని మన పాపముల కొంత శాంతికరమైనడానికి, పాపములను రక్షించడానికి, పాపములను తీసివేయడానికి ఆ గరుడమయుడు ఈ లోకానికి వస్తే ఎవరు ఆగి ఆలోచన చేసి ఆ ప్రభు దగ్గరికి వస్తున్నారు? రండి రండి, ప్రయాసపడి భారం వేస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే క్యూలు. ఒక డాక్టర్ మంచివాడని తెలియకూడదు ఇన్ఫర్మేషన్. అన్న సోదరుడా, సోదరి, అమ్మ ఆ డాక్టర్ ఉన్నాడు, చాలా మంచివాడట, చాలా నిపుణుడంట, ఫారెన్ నుంచి వచ్చాడంట. వెళతాం, చూపెట్టుకుంటాం, మందులు తీసుకొని ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యంగా ఉండి ఇంకా 10 కాలాల పాటు జీవించాలని కోరుకుంటాను నేను. అయితే ప్రభువైన క్రీస్తు మనకున్న పాపాలను తీసివేసి మనలను నీతిమంతులుగా చేసి మనల్ని పరలోక రాజ్యానికి వారసులు చేసి ఆయన దగ్గర ఉంచుకుంటానంటే ఎవరు రారేవి, మనమే వచ్చామే. కాబట్టి ప్రియులారా, ఈ లోకము
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే పిల్లరా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి ఆయన పంపిన కుమారుడును యేసయ్యనని రక్షకుడని గుర్తించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ ఉన్న బట్టి అతిశయింపు. నువ్వేదో పెద్ద చదువురువని, నువ్వేదో పెద్ద సంపాదన పరుడువని, లేకపోతే అన్న చంద్రాలు మెద్ది మేడలు ఉన్నాయని వాటితో సంతోషపడుతున్నావు, వాటితో గర్వపడుతున్నావు. ఇవన్నీ ఏమైపోతాయి? ఎంతకాలము ఈ లోకం? కొంతకాలమే. కనుక సోదరుడా సోదరి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకున్నట్టుగా నీ జీవితము బాగా ఉన్నప్పుడే ఆలోచించి ఆలోచించి స్వార్థ అంటే నీవు నీ బలాలు బలహీనతలు, నీకున్న అవకాశాలు, నీకున్న ఆ తొందరలు, థ్రెటన్స్ అన్నీ ఒకసారి టెస్ట్ చేసుకో. కనుక బాగాలేకపోతే పరిగెత్తుకుంటా అక్కడికి ఇక్కడికి పరిగెడతావే. నీ ఆత్మీయ పరిస్థితి ఒకసారి చూసుకొని ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆ దయామయుని దగ్గర, ఆయన బలవంతుడు, బలహీనులను బలపరిచేవాడు, పాపల పట్ల దయ చూపేవాడు. వస్తావా సోదరుడా సోదరి, నేడైనా వస్తావా? కాలము సమీపంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే లోపల, లేకపోతే ఈ లోకంలో మన ప్రాణ పరిస్థితులు, జీవితం ఎక్కువ లోపల మనము అన్ని చక్కబెట్టుకొని ఆయన నమ్ముకొని ఆయన రాజ్యానికి వారసులు కావాలని నేను మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సంఘానికి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ నేను పిలుస్తున్నాను. బైబిల్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 165 ప్రశ్నలు. అవి మంచి పెద్ద ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో పాఠాలు ఉన్నాయి. ప్రశ్న మనం వేసుకోవాలి, ఆన్సర్ కూడా మనమే చెప్పుకోవాలి. అది మనం ఐఏఎస్ చదువుకొని వెళ్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో చాలా పెద్ద వాళ్ళు ఉంటారు అన్నమాట. మనం చూసుకోవాలి, మన స్ట్రెంగ్త్ చూసుకోవాలి, మన వీక్నెస్ చూసుకోవాలి, మన ఆపర్చునిటీస్ చూసుకోవాలి, అంత మన థ్రెటన్స్ చూసుకోవాలి. అలా చూసుకొని మనం బలహీనతలు తెలుసుకొని ఆ కరుణామయుడి దగ్గర తెలుసుకొని మనం గొప్ప మేలు, రక్షణ, ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రభువైన దేవుడు తన మాటలను మనందరి వరకు దీవించుకున్నాడు. అందరికీ